ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉంటే అనేక మంది పేదలు చదువుకోవడానికి అవకాశం వస్తుంది, లేదా మధ్యతరగతి చదువుకోవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ కళాశాలల్లో వచ్చేటప్పటికి లక్షలు కోట్లలో ఫీజులు ఉంటాయి. అంత కట్టలేనటువంటి వాళ్ళకి ప్రభుత్వ రంగంలోనే కాలేజీలు. అయితే మరి ఎలా నడపగలుగుతారు? దానికి సెల్ఫ్ ఫైనాన్స్ అనే ఒక సిస్టమ్ పెట్టుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని సీట్లు అయితే కేటాయిస్తారో అందులో 50% ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కింద, అంటే డబ్బులు కట్టేవాళ్ళు, మిగతా 50% మంది డబ్బులు కట్టని వాళ్ళు, అంటే కట్టలేని వాళ్ళకి సీట్లు దొరుకుతాయి, రిజర్వేషన్స్ ప్రాతిపదికన కట్టేటటువంటి వాళ్ళకి దగ్గర నుంచి డబ్బులు తీసుకోగలుగుతారు. ఇది ఒక మంచి మార్గం, మధ్య మార్గ పరిష్కారం. 5 కాలేజీలు ఆల్రెడీ లాస్ట్ ట్రిప్ బిగిన్ అయిపోయింది. ఇంకొక 5 కాలేజీలు ఏడాది బిగిన్ కావాల్సి ఉంటే ఆగిపోయినాయి. అయితే ఇక్కడ దీని మీదన తెలుగుదేశం అనుకూల పత్రికలు, ఛానళ్ళు చాలా రోజుల నుండి ప్రచారం చేసుకొచ్చింది. సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటి, సీట్లు అమ్ముకుంటారా అంటూ దాని మీద ఉద్యమాలు, వాటిని పెద్ద పుంకాను స్టోరీలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఇప్పుడు జ్యోతి ఈనాడు ఏం రాస్తున్నాయి అంటే, ఆ మెడికల్ కళాశాలని జగన్ వైఫల్యం వల్లనే అట్లా వదిలేశారు అని చెప్పి. వాస్తవంగా ఒకేసారి మొత్తం కట్టేశారు, అమరావతి కట్టేశారా? 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కట్టడం మొదటి నుంచి నడవట్లేదా? అట్లాగే మెడికల్ కాలేజీలు అనేటటువంటిది దశల వారీగా జరుగుతున్నాయి. మొదట కట్టడం, అందులో 5 కాలేజీలు బిగిన్ కూడా అయిపోయినాయి, మిగతా 5 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అది పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బాబు సర్కార్ మీదనే ఉంటుంది. ఇంకొక 7 దాకా కూడా వస్తాయి. టోటల్గా 17 రావాలి కాలేజీలు, మెడికల్ కాలేజీలు. అందుకోసమే అసలు జిల్లాల విభజన చేసి ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నదాన్ని తప్పుబట్టినటువంటి తెలుగుదేశం, అప్పట్లో తీవ్రంగా విమర్శించిన తెలుగుదేశం, ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్కి ఓకే అని చెప్పి కోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. ఇది కీలకమైనటువంటి అంశం. అంటే మొన్న అడిగినప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ మీద కోర్టులో పిటిషన్లు వేసినప్పుడు ప్రభుత్వ వాదన మళ్ళీ అఫిడవిట్ రూపంలో వేస్తామన్నారు. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కరెక్ట్ అని చెప్పి, అది అవసరం కాలేజీ నిర్వహణకు అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది అంటూ సాక్షి రాసుకొచ్చింది. నిజమా కాదా తెలుగుదేశమే చెప్పాలా?